అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి. నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. జ్ఞానము లేనివారు, ఆత్మవిశ్వాసం లేనివారు, సంశయాలను అంటిపెట్టుకొని వాటిని విడనాడకుండా కొనసాగించేవారు జీవితంలో పూర్తిగా నశిస్తారు. వారు అదృష్టాన్ని కానీ తర్వాత సంతోషాన్ని కానీ పొందలేరు. ఇది ఈ శ్లోకానికి అర్థం. అయితే ఈ సంశయాలు అనేవి మన జ్ఞాన సముపార్జనకు కూడా కారణమైనటువంటి. అందుకే ఆ ఒక్క పాయింట్ని అండర్లైన్ చేసుకోవాలి. సంశయాలను విడనాడకుండా ఉండేవారు మాత్రమే, సంశయాలను విడనాడకుండా వాటిలో కొట్టుమిట్టాడుతూ నడిచేవారు మాత్రమే నశిస్తారు. అంతేగాని సంశయాలు ఉన్నవాళ్ళంతా అని కాదు అర్థం. సంశయాలు మన జ్ఞాన సముపార్జనకి అవి సోపానాలు లాంటివి. మనం కూడా అంతా చెప్పిన తర్వాత ఏమన్నా మీకు ప్రశ్నలు ఉంటే చెప్పండి అని మన సెషన్స్లో కూడా అడుగుతారు. ఎందుకంటే మన డౌట్స్ని ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. అవి నివృత్తి చేసుకోనకుండా ఉంటే అవి అనుమానాలుగా అయి తర్వాత పెనుభూతాలై మన జీవితాలని కబళిస్తాయి. ఈ శ్లోకం యొక్క అర్థం అదే అనమాట. శ్లోకంలో చాలా క్లియర్గా చెప్పారు. అయితే వీటికి 2 ఉదాహరణలు చెప్తాను. మా కాలనీలో మొన్ననే షాద్నగర్లో ఒక పిల్లవాడు 10th క్లాస్ చదువుతున్నాడు పాపం. అతన్ని హెడ్ మాస్టరు ఏదో తప్పు పని చేశాడని, చేయరాని పని చేశాడని బాగా మందలించాడు. అట్లాగే ఆయన తండ్రి కూడా అందరి ముందు, పిల్లల ముందు మొత్తం మీద అతన్ని బాగానే మందలించారు. వెంటనే అతను పై బిల్డింగ్ ఎక్కి అక్కడి నుంచి దూకి చనిపోయినాడు. ఇది వాస్తవంగా జరిగింది. అందరూ కూడా చాలా బాధపడ్డాం. మాకు బాగా తెలిసిన అతను, ఇదే కాలనీలో ఉండే అతను. అలాగే అది చిన్నపిల్లవాడు అనుకోవచ్చు, కానీ పెద్దవాళ్ళు కూడా, వివాహాలై భార్యాభర్తలు కూడా ఈ సంశయాల కారణంగా అనుమానాలు పెంచుకొని అవి పెనుభూతాలై వాళ్ళు ఎడబాటు కలగడం లేదా హత్యలకు గురి కావడం, ఇవన్నీ కూడా ఇప్పుడు పేపర్లలో చూస్తున్నాం మనం. కాబట్టి ఈ సంశయాలని పెంపొందించుకోకుండా వాటిని ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకుంటూ ఎలా వెళ్ళాలి అనేది మీకు చెప్పదలుచుకున్నాను. సంశయాలను విడనాడాలి అంటే మనం మొట్టమొదట జ్ఞాన సముపార్జన చేయాలి. ఈ జ్ఞాన సముపార్జన ఎలా చేయాలి అంటే, జ్ఞానంలో జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం 3 రకాలు ఉంటాయి. ఈ జ్ఞానం అంటే మనం చదివి వినడం ద్వారా తెలుసుకోగలిగేది జ్ఞానం. దాన్ని ఆచరణలో పెట్టి అనుభవించి తెలుసుకునేది విజ్ఞానం. ఈ రెండిటి ద్వారా తెలుసుకున్నటువంటి దాని మీద పరిశోధనలు చేసి కొత్త ఆవిష్కరణలను కనుక్కునేది ప్రజ్ఞానం. ఉదాహరణకి మనం ఇంపాక్ట్లో అందరం చేరాం. ఇంపాక్ట్ ఒకటి ఉంది, మనకి ట్రైనింగ్ చేస్తుంది అని తెలుసుకోవడం జ్ఞానం. ఇక్కడికి వచ్చి 34 రోజులు సాధన చేసి మనం అందరం కూడా నేర్చుకోవడం అనేది విజ్ఞానం. అసలు ఇలా విజ్ఞానాన్ని నేర్చుకొని ఆ విజ్ఞానాన్ని ఎంతోమందికి పంచిపెట్టాలి అనే ఆలోచన వచ్చి ఇటువంటి ఇంపాక్ట్ని ఏర్పరిచి ఒక ఫార్మాట్ని తయారు చేసి ఇంతమందికి జ్ఞాన ప్రదానం చేయడం అనేది ప్రజ్ఞానం. సో ఈ జ్ఞానం అనేది ఎక్కువ నేర్చుకుంటూ పోతున్న కొద్దీ మన సంశయాలకి సమాధానాలు ఎప్పటికప్పుడు దొరుకుతూనే ఉంటాయి. అయితే ఇంతటితో సరిపోదు. ఇది మనం ప్రాక్టీస్లో పెట్టుకొని ఆ సంశయాలను నిర్మూలించుకోవాలి అంటే ముఖ్యంగా ఆత్మవిశ్వాసం కావాలి. ప్రతి మనిషిలోనూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. చాలామంది నమ్మకం అంటారు, విశ్వాసం అంటారు. నమ్మకం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం అంటే మనకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నమ్మకానికి విశ్వాసానికి రెండుకి ఉదాహరణ చెప్తాను. ఈ నమ్మకము అంటే, ఈ నమ్మకాలు మనకి ఆలంబన. అంటే ఆ నమ్మకాల ద్వారా మనం ఎటువంటి విషయాలనైనా మనం సాధించగలుగుతాం. ఉదాహరణకి దేవుడు నాకేదో చేస్తాడు అని నా నమ్మకం ఉంటే ఆ దేవుణ్ణి అనే ఆలంబనతో ఎంతో మహత్కార్యాలు చేయవచ్చు. అలాగే ఇంట్లో తల్లిదండ్రుల ఆలంబన మనకు ఉంటే, నాకు తల్లిదండ్రులు ఉన్నారు అనే ధైర్యం, నమ్మకం ఉంటే వారు ముందుకు సాగిపోతున్న పిల్లల్ని మనం చాలామంది చూస్తూనే ఉన్నాం కదా. అందువలన ఈ నమ్మకానికి ఒక చిన్న
ఉదాహరణ చెప్తాను. ఒకతను తను చేస్తున్నటువంటి స్టార్టప్‌లో చాలా నష్టాలు సంభవిస్తున్నాయి. దాంతో అతనికి సంశయాలు మొదలైనయి. ఏమవుతుంది ఈ కంపెనీ? ఎట్లా అవుతుంది నేను? ఒకసారి కుటుంబం గుర్తుకొచ్చింది. వెనకాల ఉన్న కుటుంబం. ఆ కుటుంబానికి రక్షణగా తన ఆదాయం మాత్రమే ఉపయోగపడుతోంది. అలాగే ఎంప్లాయీ అయితే తనకు తెలిసినటువంటి పని చేసేసి వచ్చినటువంటి దాంతో బతుకుతాడు. కానీ ఆ సంస్థకు సంబంధించిన రిస్క్‌తో అతనికి సంబంధం ఉండదు. కానీ ఒక స్టార్టప్ పెట్టి ఒక వ్యాపారం చేసే ఏ మనిషైనా కూడా అదేదైనా అయితే ఎంతో క్షోభకు గురవుతాడు. కారణం ఏంటంటే అదంతా అతని మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి. అట్లా ఒక పార్క్‌లో కూర్చొని అతను చాలా దిగులుగా ఆల్‌మోస్ట్ అశ్రు నయనం నుంచి అశ్రులు కార్చుకుంటూ, బాధపడుతూ, దీర్ఘంగా నిట్టూరుస్తూ, ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఇంతలో అతని మీద ఓ చెయ్యి పడింది. ఎవరా అని చెప్పి పక్కన చూశాడు. ఒకాయన ఇలాగే కోట్ వేసుకొని ముసలాయన, "ఏం బాబు ఏంటి ఇట్లా కూర్చున్నావు?" అని అడిగాడు. అడిగితే, "నా బాధలు నాకున్నాయయ్యా స్వామి. నేనేదో నా బాధ పడుతున్నాను. మీరు వెళ్ళండి. నాకు వచ్చిన బాధలకి నేనేదో ఆలోచించుకుంటున్నాను. మీ పని మీరు చూసుకోండి" అని చెప్పాడు. "అట్లా కాదయ్యా! ఏం బాధలు నీవి? దేనికి సంబంధించినవి?" అని అన్నాడు. అంటే దేనికుంటాయయ్యా డబ్బులకి సంబంధించినవి. నేను ఎంతో మటుకు నా స్టార్టప్‌ని పెంచుకుంటూ వచ్చాను. ఇప్పుడు దానికి అన్ని సమస్యలొస్తున్నాయి. ఆ సమస్యల నుంచి నేనెలా బయటపడాలా అని ఆలోచించుకుంటున్నాను. దానికి చాలా కొంత డబ్బు గావాలి. ఇప్పటికే అప్పులు చేశాను. ఇంకా చేస్తే కంపెనీ దివాలా తీసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి వరీ అవుతున్నాను అని చెప్పాడు. చెప్పంగానే అట్లానా? అంతే గదా! నేను కోటీశ్వరుడిని. నాకు చాలా కంపెనీలున్నాయి. నీవేం భయపడకు. నేను చెక్ రాసిస్తాను. ఆ చెక్ బ్యాంక్‌లో వేసుకొని శుభ్రంగా డబ్బులు తీసుకో. నీకొచ్చిన నాడు నాకు తెచ్చివు అని చెప్పేసి ఓ చెక్ ఇచ్చి వెళ్ళిపోయాడు. కాసేపయి ఇటు పక్కకి చూస్తే కూడా అతను కనపడలేదు. ఆయనకి ఏమనిపించిందంటే ఏదో భగవంతుడొచ్చి నాకు ఇట్లా రక్షించాడా? ఇంత కష్టంలో నేనున్నప్పుడు ఎవరో ఒకళ్ళొచ్చి ఇట్లా ఇవ్వడం ఏంటి? ఇదంతా అద్భుతంగా తోచింది తనకి. అంతలోనే పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయినాయి ఆయనలో. నాకేంటిగా ఈ చెక్కున్నది. ఏదన్నా కష్టమొస్తే వాడుకుంటాను. ఇప్పుడు అసలు నా స్టార్టప్‌ని ఎలా కాపాడుకోవాలి? ఏంది? అని ఆ ఆలోచన మారిపోయింది. అతనిలో ఉన్నటువంటి బ్యాడ్ ఆలోచనలు మారిపోయి, అవి పాజిటివ్ ఆలోచనలుగా మారి ముందుకు వెళ్ళడం మొదలెట్టాయి. తను నిరంతరం కష్టపడి, చెక్కుని తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకున్నాడు. అతను కష్టపడి ప్రతిరోజు వర్క్ చేసి, తన స్టార్టప్‌ని రోజు రోజు ఉన్నత స్థితికి చేరడం ప్రారంభించాడు. అతనికి తెలిసినటువంటి అతని మిత్రులందరినీ కలిసి, తనకొచ్చినటువంటి కష్టాన్ని చెప్పుకొని జ్ఞానాన్ని సంపాదించి అందరితో డిస్కస్ చేసి, అరే! నేను దీని నుంచి ఎట్లా బయటపడాలని డిస్కస్ చేసి కొన్ని సలహాలు తీసుకొని, నెమ్మదిగా కొంతకాలానికి అతను చాలా అత్యున్నత స్థాయికి వచ్చాడు. అప్పుడు అనిపించింది ఆయనకి. ఈ చెక్కిచ్చిన వ్యక్తికి నేను ఈ చెక్కిచ్చేసి ఈ విషయమంతా చెప్పి, ఆయన ద్వారా ఆశీర్వాదం తీసుకోవాలి. ఖచ్చితంగా నాకు చాలా హెల్ప్ చేశాడని చెప్పి ఆ చెక్ తీసుకొని వెళ్లి బీరువాలోంచి ఆయన దగ్గరికి పార్క్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఎప్పుడు వస్తున్న వాళ్ళు అతనికి కొంతమంది తెలుసు. వారిని బాబు ఇట్లా ఒక కోట్ వేసుకొని ఉంటాడు ఒకాయన. ఆయనేమన్నా ఇటొచ్చాడా? అని చెప్పి అడిగాడు. ఇలా ఇవాళ ఏమన్నా వచ్చాడా? అంటే రోజులో ఏదో ఓ టైంలో వస్తుంటాడండి ఆయన. ఎప్పుడొస్తాడో తెలీదు అనన్నారు. ఒక రోజుని పొద్దున్నుంచి సాయంత్రం దాకా అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో ఒకాయన పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఈయన్నే అడుగుతున్నాడు. ఏవండీ ఒక కోట్ ఏసుకొని ఉంటాడు. ఆయనేమన్నా మీకేం కనపడ్డాడా? బాల్డ్ హెడ్ ఉంటుంది ముసలాయన. మీకేమైనా కనపడ్డాడా అండి అని అడిగాడు. నేను అయ్యో! ఆయన కోసమే నేను చూస్తున్నాను. ఏమి ఎందుకు అడుగుతున్నారు అని అన్నాను. పక్కనే మా దగ్గర పిచ్చాసుపత్రి ఉందండి బాబు. అందులో ఆయన పిచ్చాయన. ఆయన అటు ఇటు తిరుగుతూ ప్రతి వాళ్ళకి చెక్కులిచ్చి పోతూ ఉంటాడు. ఆయనేమన్నా మీకు కనపడ్డాడా అని అడిగాడు. అనంగానే వెంటనే అతనికి అర్థమైంది. ఈ చెక్కు ఒక పిచ్చివాడిచ్చిన చెక్కు. ఈ చెక్కుని మనసులో పెట్టుకొని, అదుంది కదా అనే ధైర్యంతో, నా ఆత్మవిశ్వాసంతో, నేను తెలుసుకున్న జ్ఞానంతో, నేను ఇదంతా కూడా సాధించగలిగాను అని అతనికి తెలిసొచ్చింది. తెలిసొచ్చి వెంటనే ఆయన ఏం చేశాడు? వెంటనే ఒక్కసారి లేచి నిలబడి, ఒక సన్నటి చిరునవ్వు కూడా ఆయన పెదవుల మీద అట్లా కదిలిపోయింది. ఎందుకంటే, ఇదంతా తలుచుకునేటప్పటికి ఎవరికైనా కూడా ఆశ్చర్యం వస్తుంది. వెంటనే తన మీద తనకు అపారమైన నమ్మకం ఏర్పడింది. వెంటనే దానంతటి కారణం తెలుసుకొని హుందాగా ఆ పార్క్‌లోంచి నిష్క్రమించాడు. ఇది నమ్మకానికి ఉదాహరణ. మరి విశ్వాసం ఏంటండి?
నమ్మకానికి సూపర్లేటివ్ డిగ్రీ విశ్వాసం. అంటే ఉదాహరణకి ఒక మనిషి రోప్ మీద నడుస్తున్నాడు. ఒక రోప్ కట్టి ఉంది. సర్కస్‌లో ఒక రోప్ మీద ఒక మనిషి నడుస్తూ వెళ్తూ ఉంటాడు. అందరూ చూస్తాం మనం. ఆయన నడుస్తాడు అని అందరికీ నమ్మకమే. ఎందుకంటే చాలా సార్లు మనం చూసున్నాం కాబట్టి. కానీ ఆడియన్స్‌లో ఉన్న కుర్రాడొచ్చి, "అన్నా నీ భుజాల మీద నేనెక్కి వస్తాను. నన్ను అదే రోప్ మీద తీసుకెళ్తావా?" అన్నాడనుకోండి. అది విశ్వాసం. విశ్వాసానికి, నమ్మకానికి అది తేడా. ఆ విశ్వాసం గనక మన మీద మనకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎటువంటి పనినైనా సాధిస్తాం. డౌటే లేదు. ఆ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి ఎవరైనా కూడా. ఆ ఆత్మవిశ్వాసం పెరిగిన నాడు మనం సాధించనిది లేనే లేదు. కాబట్టి మరి ఆత్మవిశ్వాసం పెరగాలి అంటే ఏం జేయాలి? ఏం జేయాలండి? సాధన చేయాలి. మనం ఏం జేసాం? మనం వచ్చినప్పుడు ఎలా ఉన్నాం అందరం? ఇంపాక్ట్‌లో వచ్చినప్పుడు? మనం ఇంపాక్ట్‌లో వచ్చినప్పుడు మాట్లాడగలమో లేదో? వాళ్ళేమంటారో? వీళ్ళేమంటారో? ఆ! మనం మాట్లాడితే అందరూ నవ్వుకుంటారేమో! ఆ! రేపు ఎగతాళి చేస్తారేమో! మనం సరిగ్గా మాట్లాడగలమో లేదో? కంటెంట్ మనలో ఉందో లేదో? ఈ భయాలన్నీ మనలో ఉన్నాయి. కానీ 34 రోజులటువంటి మన నిరంతర సాధనతో అవన్నీ పోగొట్టుకొని ఇప్పుడు అందరూ కూడా ఎంత చక్కగా మాట్లాడుతున్నారో చూసే ఉంటారు. అందరిని చూస్తూనే ఉన్నారు. కాబట్టి నిరంతర సాధనతో ఆత్మవిశ్వాసాన్ని ఎవ్వరైనా పెంచుకోవచ్చు. సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా. విష్ అలవాటైతే విషమే అయినా హాయిగా తాగుట సాధ్యమురా. హాయిగా తాగుట సాధ్యమురా. కాబట్టి సాధనకి ఉపక్రమించాలి. సాధనకి ఉపక్రమించినట్టు ఏదైనా మన విషయం తెలీదండి. మనకి దానిలో ధైర్యం లేదు. వెంటనే ఆ పనిని ఓ 10 సార్లు మనం చేసేసుకోవాలి. చేశామంటే దానిలో మెళకువలు తెలుస్తాయి. దానిలో ఇంకా ఇంకా ఏం చేయగలమో గూడా అన్నీ అర్థమవుతాయి. సాధనకి ఉపక్రమించాలి. అట్లా మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. జ్ఞానము, ఆత్మవిశ్వాసం. ఈ 2 అయిన తరువాత ఈ సంశయాల్ని నిర్మూలించాలి అంటే మనం ఈ 2 విషయాలు మనలో ఉంటాయి. ఓకే. ఈ 2 విషయాలుంటే చాలదు. మన సంశయం నిజమే అని తెలిసిందనుకోండి. ఏం జేయాలప్పుడు? నిర్ణయం తీసుకోగలగాలి. నిర్ణయం తీసుకోగలే పట్టుదల, నిర్ణయం తీసుకోగల సామర్థ్యం మనలో పెంచుకోవాలి. ఎట్లా? ఎలా తీసుకుంటాం నిర్ణయాలు? ముందు చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవాలి. ఎక్కువ గాదు. రేపొద్దున్నే వాకింగ్ చేయాలి నేను. నిర్ణయం తీసుకోండి. ఒక 10 రోజులు, 22 ఆచరించిన తరువాత అది మనకు అలవాటయిపోతుంది. మనం వెళ్ళకపోతే దాన్ని అరే! ఏదో ఇవాళ నష్టపోయినాం మనం అని ఫీల్ అవుతాం. అలాగే ప్రతిదీ ఎవరో మహానుభావుడు చెప్పినట్లుగా 22 రోజులు ఏదైనా పనిని చేసినట్లయితే అది మీకు అలవాటయిపోతుంది అని చెప్పారు. అది చెప్పడం సాధన కోసమే. ప్రతిరోజు సాధన చేస్తే ఏ పనైనా అలవాటవుతుంది. సాధన చేయడం అలవాటు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయాలు చిన్న చిన్న నిర్ణయాల్లో మనం సక్సెస్ అయినామనుకోండి, మనకే ఆత్మవిశ్వాసం వస్తుంది పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి. ఈ నిర్ణయాలే మన జీవితం యొక్క స్టాండర్డ్‌ని నిర్ణయిస్తాయి. మన జీవితం ఎలా ఉండాలి అనేది నిర్ణయిస్తాయి. మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. కొండ నుంచి ఓ పెద్ద బండరాయి పడి చనిపోయినా పర్వాలేదు. ఒక పెద్ద నాగుపాము చేత్తో చెయ్యి పెట్టి విషం ఉన్నటువంటి జ్వాలలు కక్కేటటువంటి పాము చేతిలో పెట్టి తీసినా పర్వాలేదు. శలభాగ్ని అంటే అగ్నిలో శలభంలాగా మాడిపోయినా పర్వాలేదు. కానీ నీ వ్యక్తిత్వాన్ని చెడగొట్టుకున్నావంటే మాత్రం చాలా కష్టం. వ్యక్తిత్వాన్ని ఏనాడు విడనాడకూడదు. వ్యక్తిత్వం ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. ఈ వ్యక్తిత్వం కోసమే మనం కష్టపడాలి. ఈ వ్యక్తిత్వమే మనకు ఈటన్నిటి నుంచి కూడా మనం పడేస్తుంది. ఈ సంశయాలు అనే వాటిని మన సాధనాలుగా చేసుకుంటుంది. జ్ఞాన సాధనకు ఉపక్రమించేటట్టు చేసుకుంటుంది. అందుకనే వ్యక్తిత్వం కోసం పాటుపడాలి. ఈ నిర్ణయాలను తీసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ నిర్ణయాలలో ఒక్కొక్కసారి మనం ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఏం చేయలేం. ఆ చేయలేని పరిస్థితిలో మన నిర్ణయం మనకి అనుకూలమైనటువంటిది, సౌలభ్యమైనటువంటిది
దొరికినటువంటి నిర్ణయాన్ని మనం కనుక తీసుకున్నట్లయితే మనకి యూనివర్స్ కూడా సహాయం చేస్తుంది. ఎలాగో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక లేడీ, తెలుసు కదా, డీర్ డీర్ లేడీ, అది ప్రసవానికి ఉపక్రమిస్తుంది. ప్రసవం జరుగుతోంది అని తనకి తెలిసిపోయింది. తను ప్రసవానికి ఉపక్రమిస్తున్నటువంటి సమయంలో పక్కన పొదల్లో చప్పుడైంది. ఏంటా అని చెప్పి చూసింది. ఒక పెద్ద పులి దాని మీద పడడానికి రెడీగా నెమ్మదిగా వస్తూ ఉంది. ఇంకొక వైపు ఒక బోయవాడు బాణం గట్టిగా పట్టుకొని దాని మీద గురి చూస్తున్నాడు. ఇక్కడ ప్రకృతిపరమైనటువంటి ప్రసవానికి దగ్గరగా ఉన్నది ఆ లేడీ. ఏం చేయగలదు? నిస్సహాయ పరిస్థితిలో ఉన్నది. ఈ నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ లేడీ తను జన్మనివ్వడానికి నిశ్చయం చేసుకుంది. ఏమైనా కానీ అని. అంటే అంత తెలివితేటలు లేడీకి లేకపోవచ్చు. కానీ భగవంతుడు ప్రతి వాళ్ళకి ఇన్‌స్టింక్ట్ అనేది ఇస్తాడు. అప్పుడేం చేయాలి అనేది ఆటోమేటిక్‌గా అక్కడే ఉండి కూలబడిపోయి తన పని తను చేసుకుంటూ పోయింది. ఇంతలో యూనివర్స్ ఎలా సహకరించిందంటే ఉన్నట్టుండి పిడుగుబడింది. అంటే ఎలా అంటే అప్పటికి చిన్న చిన్న వర్షం పడుతుంది అని అనుకుందాం. అట పడుతూ ఉన్న సమయంలో ఒక పిడుగు పడింది. ఆ పిడుగు ఎవరి మీద పడిందంటే ఆ బోయవాడి మీద పడింది. ఆ బోయవాళ్ళు ఉన్న బాణము కొంచెం బెసిగిపోయి వెళ్ళిపోయి తిన్నగా పులికి తగిలింది. పులి గూడా, దాంట్లో వాళ్ళు విషం ఉపయోగించి బాణాలు ఉపయోగిస్తారు. ఎట్లైనా చంపడానికి, అవి పడిపోవడానికి వాటిలో మార్గాలు వెతుక్కుంటూ చేస్తారు కాబట్టి ఆ పులి కూడా పడిపోయింది. ప్రసవం సుఖంగా అయింది. ఈ విధంగా కూడా మనకి యూనివర్సు అతి క్లిష్ట సమయాల్లో మనకు సహాయం చేస్తుంది. అయితే నిర్ణయాధికారం మనకుండాలి. నిర్ణయం చేసే సామర్థ్యాన్ని మనం తెచ్చుకోవాలి. ఈ నిర్ణయ సామర్థ్యంతోనే మన జీవిత స్టాండర్డ్ విలువ పెరుగుతుంది. ఈ తర్వాత ఇప్పటిదాకా బానే ఉంది. ఇంకా కూడా ఈ సంశయాలని మనం నివృత్తి చేసుకోవాలి. వాటిని విజ్ఞానానికి సోపానాలుగా, జ్ఞాన మార్గానికి సోపానాలుగా చేసుకోవాలి అంటే మనకి పట్టుదల, అంకితభావం. ఈ పట్టుదల, అంకితభావం వీటిని మనం చర్చించేటప్పుడు ఎంతోమంది పెద్దల ఆహ్, మన కథలు ఇవన్నీ మనం పరిశీలించినట్లయితే దాన్ని మనం ఖచ్చితంగా గమనించగలం. ఒక పని చేసేటప్పుడు ఆ పని పూర్తయ్యేదాకా మనం చేయాలి. ఇదే ఇంపాక్టివ్ జర్నీ మధ్యలో గనుక మనం వెళ్ళిపోయినట్లయితే వాళ్ళిచ్చినటువంటి అసైన్‌మెంట్‌లను ఏమీ చేయకుండా అలాగే మనం మధ్యలోనో ఏమో నిష్క్రమించినట్లయితే, ఆన్ జేసి చూడకుండా ఉన్నట్లయితే ఏ ఒక్కరు గూడా నేర్చుకుని ఉండేవాళ్ళు కాదు. అవన్నీ అంకిత భావంతో చేసిన వారు మాత్రం ఖచ్చితంగా దాని ఫలితాన్ని పొందుతారు. అలాగే ఇవన్నీ చేసిన తరువాత నిజంగా సంశయాలనేది మనకి సాధనాలుగా మారతాయి. ఈ సంశయాలు మనిషిని ఎంత భయంకరంగా ఇచ్చేస్తాయంటే, నేను మా ఏజెన్సీ‌నందరిని కూడా గమనిస్తూ ఉంటాను. కంఫర్ట్‌లో ఉన్నవాడు ఎక్సలెన్సీ‌లోకి పోవడానికి చాలా ఆలోచిస్తాడు. ఎందుకంటే ఎక్సలెన్సీకి పోవాలి అంటే చాలా రిస్క్ తీసుకోవాల్సొస్తుంది. రిస్క్ తీసుకోవాలి అంటే భయం. ఏమో, నా వెనకాల కుటుంబం ఉంది. నా ఆదాయం తగ్గిపోతే కష్టం గదా! అని రిస్క్ తీసుకోకుండా అదే కంఫర్ట్‌లో కొనసాగేవాళ్ళు చాలామందున్నారు. వారికి జ్ఞానమున్నా, ప్రతిభా పాటవాలున్నా వాటిని అక్కడికే ఉంచేసి, మనం రిస్క్ తీసుకున్నట్టయితే ఏమవుతుందో అని భయంతో, సంశయాలతో ఎంతోమంది అక్కడే ఉండిపోతున్నారు. అలా ఉన్నట్లయితే కొంతకాలానికి డేంజర్ జోన్‌లో పడిపోతారు. అందుకనే ప్రతివారు కూడా రిస్క్ తీసుకొని ఎక్సలెన్సీకి ప్రయత్నం చేయాలి. తప్పదు. మనం ఈ పోటీ ప్రపంచంలో మనం గెలవాలంటే, ఈ పోటీ ప్రపంచంలో కొనసాగాలంటే తప్పనిసరిగా మన జీవితాల్లో రిస్క్ తీసుకోవాలి. ఎక్సలెన్సీకి చేరాలి. అక్కడ ఉన్నటువంటి సంశయాలన్నిటినీ ఇప్పుడు చెప్పినటువంటి 4 మార్గాల ద్వారా జ్ఞాన సముపార్జన, ఆత్మవిశ్వాసం, నిర్ణయ సామర్థ్యం, పట్టుదల, అంకితభావం. వీటన్నిటితో మనం ఎటువంటి కష్టాన్నైనా, ఎటువంటి మన లక్ష్యాన్నైనా మనం ఛేదించవచ్చు. అందులో ఎటువంటి డౌటు లేదు. కాబట్టి మనమందరం
మన సంశయాలను నివృత్తి చేసుకుంటూ ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. ఏదైనా సంశయం వచ్చిందా వెంటనే వాటిని రాసుకొని వాటికి ఆన్సర్లు ఏంటని తెలుసుకోవాలి. ఎప్పుడో మనకు అవసరం వచ్చినప్పుడు, ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు తెలుసుకోవడం కాదు. ఎప్పటికప్పుడు మన సంశయాల్ని మనం చేసుకుంటూ ఉంటే మన జ్ఞానం ఆటోమేటిక్‌గా పెరుగుతూనే ఉంటుంది. ఆ సంశయాలను నివృత్తి చేసుకుంటూ మనం ప్రగతి పదంలో కొనసాగిపోతూ ఉండాలి. అందరం జ్ఞాన సముపార్జనకై మన అంతులేని ఈ జ్ఞాన సముపార్జనతో, మొక్కవోని విశ్వాసంతో, తిరుగులేని నిర్ణయాలతో, అకుంఠితమైనటువంటి దీక్ష, పట్టుదల, అంకితభావంతో మనమందరము ఒక్క అడుగు మార్పు వైపు వేద్దాం. థాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.